నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడంలోను మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జయాంధ్ర స్వచ్ఛాంధ్ర. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలా ప్రభుత్వాలు ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమం పెట్టినాయి, కానీ ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ద్వారా ఈ పార్కుల డెవలప్మెంట్ కానీ ట్రీ ప్లాంటేషన్లు కానీ ఇతరితర కార్యక్రమాలు చాలా ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 26 డివిజన్ల పరిధిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని నిత్యం కూడా కొనసాగిస్తున్నాం. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు, నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, నెల్లూరు నగర కార్పొరేషన్ లో ఉన్న ఏదైతే రిజర్వ్డ్ స్థలాలు, ఏదైతే లేఅవుట్లు వేసి పార్కులకు సంబంధించిన స్థలాలని నగర కార్పొరేషన్ కి కేటాయించినారో అవన్నీ కూడా మనం కూడా చూసాం. గతంలో కొన్ని అన్యాక్రాంతం కావడం, కొంతమంది దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకోవడం, కొంతమంది దళారులు చేరడం, వీళ్ళందరి మధ్యతరగతి కుటుంబీకులు మోసపోయి వాళ్ళ చేతిలో ఈ పార్కుల్లో గవర్నమెంట్ స్థలాల్లో ఇల్లు కట్టి చాలా మంది నష్టపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. అవి జరగకూడదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైనా కార్పొరేషన్ స్థలం కానీ గవర్నమెంట్ స్థలం కానీ ఒక్కటి కూడా అన్యాక్రాంతం కాకూడదు. అన్యాక్రాంతం కాకుండా ఎలా పరీక్షించుకోవాలో అదే టైంలో ఇలాంటి పార్కు స్థలాలు, రిజర్వ్ స్థలాలు దళారుల చేతిలో మోసపోకూడదు అని ప్రత్యేకంగా శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు చొరవ తీసుకుని అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో మాట్లాడి, అదేవిధంగా నగర కార్పొరేషన్ కమిషనర్ నందన్ గారితో మాట్లాడి దీనిపైన మనం ఏదో చేయాలా. ఎందుకంటే ఒక పక్కన కార్పొరేషన్ స్థలాలు ఆక్రమించుకుంటున్నారు, ఆక్రమించుకున్న క్రమంలో భాగంగా మధ్యతరగతి కుటుంబీకులు నష్టపోతున్నారు. ఈ రెండు కూడా జరగకూడదనే ఉద్దేశంతో ఈరోజు 26 డివిజన్లో దాదాపు 17 ఎకరాల 50 సెంట్లు 17 ఎకరాల 50 సెంట్లకి 6,80,00,000 రూపాయలతో ఈ రిజర్వ్ స్థలాలన్నింటికి కూడా కాంపౌండ్ వాళ్ళు నిర్మించాం. ఏదో రిజర్వ్ స్థలాలకి కాంపౌండ్ వాళ్ళు నిర్మించినామా అనే విధానం కాకుండా ఈ డెవలప్ చేయాలా అనే ఉద్దేశంతో వీటన్నిటిలో కూడా, ఎందుకు ఇందాకనే చెప్పినాను నగర కార్పొరేషన్ పరిధిలో చరిత్రలో నిలిచిపోయే రోజని,
మిగతావి కూడా ప్రజలు భాగస్వాములై ఆయా పార్కులను కాపాడుతూ కూడా పెరుగుతా ఉంది. శాసనసభ్యులు సురేష్ గారు కమిషనర్ గారు కూడా చెప్తున్నారు, అధికారులు కూడా చెప్తున్నారు. ఎవరైతే ఇప్పుడు ఈ పార్కుల్లో ట్రీ ప్లాంటేషన్ వేస్తున్నారో ఈ ట్రీ ప్లాంట్స్ మీద ఏదో మొక్క వేసినాము ఈ రోజు వచ్చి మీ ద్వారా తెలియజేస్తాం. ఎవరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజే నెల్లూరు నగరంలో రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 35 పార్క్ సైట్స్ లో 2,370 మొక్కలను సుమారు 35 లక్షల రూపాయల వ్యయంతో ఈ రోజున ఇక్కడ నాటుతున్నారు. అంటే మొక్కలు నాటడం అంటే ఏదో మీడియా కవరేజ్ కోసం మొక్కలు నాటి వదిలేయడమే కాకుండా వాటిని కాపాడే బాధ్యతను కూడా అటు కాంట్రాక్టర్లకు అధికారులకు అప్పచెప్పడం. అదేవిధంగా మొక్కలంటే ఏదో ఫోటోల కోసం మొక్కలు నాటి తాత్కాలికమైనటువంటి మొక్కలు నాటడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని చెప్పి శాశ్వతంగా ఉండేటువంటివి నీడనిచ్చేటువంటి మొక్కలు, ఫలాలను ఇచ్చేటువంటి మొక్కలు కావాలని చెప్పి ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేసిన మేరకు వీటన్నిటిని కూడా మనకి ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ శాశ్వతంగా అవి ఉండాలని చెప్పి భవిష్యత్ తరాలకి ఖచ్చితంగా అవి ఉపయోగపడాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ముందు చూపుతో అన్ని కూడా కడియం నుండి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి కాదు, ఇవి శాశ్వతంగా కొన్ని దశాబ్దాల పాటు ఉండి ప్రజలందరూ కూడా చక్కటి నీడను అదేవిధంగా ఫలాలను ఇచ్చేటువంటి మొక్కలు. ఈ మొక్కలను కాపాడుకునే బాధ్యత అటు కార్పొరేషన్ అధికారులతో పాటు ఇప్పుడు గిరిధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా స్థానికంగా ఉండేటువంటి ప్రజలు, వాకర్స్ అసోసియేషన్ వారు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు, స్థానికంగా ఉండేటువంటి ఎన్జిఓస్ వారందరూ కూడా చొరవ చూపి ఈ పార్కుల్ని ఆ పార్కులు ఉన్నటువంటి మొక్కలను కాపాడుకోవాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే P4 కార్యక్రమాన్ని చేపట్టింది, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని చెప్పి. సో P4 కార్యక్రమంలో భాగంగా ఈ పార్కులు ఇప్పటికే కార్పొరేషన్ 6,80,00,000 రూపాయలతో కాంపౌండ్ వాల్స్ నిర్మించి ఈ రోజున 35 లక్షల రూపాయలతో చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా టేకప్ చేసింది. అయితే వీటిని ఫర్దర్ గా డెవలప్ చేయడానికి ఆసక్తి కలిగినటువంటి వాకర్స్ అసోసియేషన్స్, ఎన్జిఓస్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి, మీరు ఏ పార్కుల్ని అడాప్ట్ చేసుకొని వాటిని అభివృద్ధి చేయాలని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఈ పచ్చదనం అనేటువంటిది రానున్న భవిష్యత్ తరాలకి, ముఖ్యంగా చదువుకునేటువంటి విద్యార్థులకి, అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకి అందరికి కూడా సాయంత్రం వేళల్లో రిక్రియేషన్ కి, రిహాబిలిటేషన్ కి చాలా బాగా పనికొస్తాయి. అందరు కూడా వీటి యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి వీటి యొక్క అభివృద్ధికి సహకరించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.